ఫైనల్లీ ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే రూమ్ ని సచివాలయంలో అలొకేట్ చేసేసారు. సో సచివాలయంలో సెకండ్ బ్లాక్ లో 212 రూమ్ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తున్నాము ఇక్కడ ప్రస్తుతానికైతే మనం వచ్చేసాము, సచివాలయంలోనే ఉన్నాము. సో సెకండ్ బ్లాక్ లో 212 రూమ్ ఆయనకి అలొకేట్ చేయడం జరిగింది. అలాగే ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా జనసేన కార్యకర్తలు కూడా వచ్చి ఇక్కడే సమావేశమయ్యేలాగా ఈ రూమ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన పదవీ బాధ్యతల స్వీకరణ కూడా ఇక్కడే ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆయన మొత్తం జనసేన నుండి కానీ అలాగే కూటమి తరఫు నుండి ఏమి చేయొచ్చు అన్నీ కూడా పదవి బాధ్యతలన్నీ ఇక్కడి నుంచే నెరవేర్చిపోతున్నాడని కూడా మనకి తెలుస్తుంది. సో కందుల దుర్గేష్ వచ్చి సినిమాటోగ్రఫీకి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా ఆయన ఇక్కడే పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత పక్కనే బ్లాక్లో కూడా వాళ్ళకి కార్యకర్తలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే నాదెండ్ల మనోహర్ కూడా ఇక్కడే తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత వీళ్ళు పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సో 19వ తారీఖు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడే కూర్చొని టేబుల్ మీద సైన్ చేయబోతున్నారు. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. చంద్రబాబు చేసిన తర్వాతే యాక్చువల్గా చేయాల్సి ఉంది, కానీ కొన్ని పరిణామాల వల్ల ఆయన కొంచెం లేట్గా చేయడం జరుగుతుంది. సో అసెంబ్లీ సమావేశాలు కూడా దగ్గర రాబోతున్నాయి కాబట్టి ఆయన 19వ తారీఖు చేయబోతున్నారు. సో ఇదంతా పవన్ కళ్యాణ్ ఉండే ఛాంబర్ అని మనకు తెలుస్తుంది. అది ఇంకా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశాక ఆయన వచ్చి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనకి ఇంకా స్పష్టమైన ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఇంకా మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో చిన్న గది కూడా మనం చూడొచ్చు, ఎందుకంటే ఆయన ఇక్కడే ఉండబోతున్నారు కాబట్టి ఆయన ఉండే రూమ్ని కూడా కొంచెం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయన ఉండడానికి బెడ్ అలాగే డైనింగ్ టేబుల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చిన్న మిర్రర్ కూడా అరేంజ్ చేశారు. సో ఆయన ఇక్కడే పడుకొని రెస్ట్ తీసుకునేలా కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అంటే ఒక జనసేన పవన్ కళ్యాణ్కి రిలాక్స్ అయ్యే టైం కూడా ఉంటుందా లేదా తెలియదు, కానీ సో చూద్దాం ఆయన ఎంత కష్టపడతారో ఏంటనేది ప్రజల కోసం. ఆయన పదవి బాధ్యతలు ఇక్కడి నుంచి చేపట్టబోతున్నారు. మరి 19వ తారీఖు ఏం జరగబోతుంది, ఎంతమంది పదవి బాధ్యతలతో పాటుగా మరి ఇక్కడికి వచ్చి దృక్పథంతో అయితే ఇక్కడ రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో చిరంజీవి తమ్ముడిగా అలాగే కూటమి అధినాయకత్వంలో ఆయన పాత్ర అయితే చాలా గట్టిగా ఉంది జనసేన నుండి. సో జనసేన నుండి అనేక కార్యక్రమాలు కూడా చేద్దామని ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. సో ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏమేమి చేయబోతున్నారు, ఇంకెంత సేవ చేస్తారనేది ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. కెమెరామెన్ శివరామకృష్ణతో నాగశ్రీ, జైస్వర్య టీవీ, అమరావతి సచివాలయం నుండి.